నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయిన వాణిజ్య నౌకలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తమ యుద్ధ నౌకలు జలసంధిలోకి వెళ్తాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో అగ్రరాజ్య యుద్ధ నౌకలపైకి మైన్లను మోసుకెళ్లే డాల్ఫిన్లను ప్రయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఇరాన్ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రకటన ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురిచేసింది. చివరకు దానిపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సేత్ స్పందించాల్సి వచ్చింది. అమెరికా వద్ద కాముకాచి డాల్ఫిన్లు ఉన్నాయా అనే అంశాన్ని తాను ఖచ్చితంగా చెప్పలేనని హెగ్సేత్ వెల్లడించారు. అయితే ఇరాన్ వద్ద మాత్రం అలాంటివి ఏవీ లేవని చెప్పారు. మరోవైపు చైర్మన్ ఆఫ్ జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ డాన్ కయీన్ మీడియాతో మాట్లాడుతూ ఈ కథనాలను తోసిపుచ్చారు. డాల్ఫిన్లపైనే ఈ చర్చ ఎందుకు? ప్రతిధ్వనుల సాయంతో నీటి అడుగున వస్తువుల జాడను డాల్ఫిన్లు స్పష్టంగా గుర్తించగలవు. ఈ సహజ లక్షణం కారణంగా శత్రువులు నీటి అడుగున దాడికి వినియోగించే వస్తువులు ఏమైనా పెట్టి ఉంటే వాటిని వెంటనే పసిగట్టే వీలుంటుంది. డాల్ఫిన్లకు ఇటువంటి వాటిపై శిక్షణ ఇవ్వడమే కాకుండా ప్రత్యేకంగా రూపొందించిన పరికరాలు, కెమెరాలను అమర్చి సముద్రం అడుగున పరిస్థితులను పర్యవేక్షించవచ్చు. తద్వారా శత్రువుల కదలికలను ముందుగానే గుర్తించే ఆస్కారం ఉంటుంది. రష్యా సైన్యానికి సెవాస్తోపోల్ నౌకా స్థావరం ఎంతో కీలకమైనది. రష్యా స్వాధీనంలోని క్రిమియాకు ఈ స్థావరం అత్యంత చేరువలో ఉంటుంది. ఈ ప్రదేశంలోనే రష్యాకు చెందిన భారీ నౌకలు నిలిచి ఉంటాయి. క్షిపణి సైతం చేరుకోలేని ఈ ప్రదేశంలో నీటి అడుగున దాడులు చేసే ప్రమాదం ఉన్నట్లు రష్యాకు అనుమానాలు ఉన్నాయి. అలాంటి దాడులు జరగకుండా తమ నౌకలను రక్షించుకోవడమే కాకుండా శత్రువుల కదలికలను ముందుగానే గుర్తించేందుకు డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చి రష్యా సైన్యం రంగంలోకి దింపినట్లు గతంలో వార్తలు వచ్చాయి. తమ వద్ద ఇలాంటి డాల్ఫిన్లు లేవని అమెరికా చెప్తున్నప్పటికీ కోల్డ్ వార్ సమయంలోనూ అమెరికా, సోవియట్ యూనియన్ సముద్రం అడుగున పేలుడు పదార్థాల కదలికలను గుర్తించేందుకు వీలుగా డాల్ఫిన్లకు శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టినట్లు గతంలో పలు అధ్యయనాలు వెలువడ్డాయి. అమెరికా సైన్యం 1959 నుంచే ఇటువంటి శిక్షణ ఇస్తుందని, వివిధ సముద్ర ప్రాణులపై ప్రయోగాలు చేసినప్పటికీ డాల్ఫిన్లు, కాలిఫోర్నియా సీ లయన్ కు మాత్రమే ఇటువంటి శిక్షణ అందిస్తుందని పేర్కొన్నాయి. ఇందుకోసం అమెరికా $1 మిలియన్ ఖర్చు చేస్తుందని సమాచారం. శత్రు దేశాల జలంతర్గాములను గుర్తించే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న డాల్ఫిన్లను సోవియట్ యూనియన్ నుంచి ఇరాన్ కొనుగోలు చేసినట్లు గతంలో ప్రచారం జరిగింది. ప్రపంచ రవాణాకు కీలకమైన హార్ముజ్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ఈ సమయంలో మళ్లీ ఈ డాల్ఫిన్ల అంశం తెరపైకి వచ్చింది.